అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్. బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్ నామినేషన్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరిగింది. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్య ఓం ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఎలిమినేట్ అయిన తర్వాత లైవ్లో కొన్ని విషయాలు అయితే జరిగినాయి అనమాట. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మొత్తం కూడా ఒకటే టాపిక్. ఈ వీక్ మొత్తం కూడా బిగ్ బాస్ కూడా ఒక పర్సన్ మీదే కళ్ళైతే పెట్టినాయి అని అయితే నాకు అనిపించినాయి. అది కూడా మణికంఠ కూడా బిగ్ బాస్ ఒక 50% కనుక మణికంఠని కనుక ఫోకస్ చేశాడని అనుకుంటే మణికంఠ మాత్రం మొత్తం ఓవరాల్గా బిగ్ బాస్ షోనే 1 వీక్ మొత్తం స్క్రీన్ స్పేస్ తీసుకొని అటెన్షన్ తీసుకొని నడిపించాడని అయితే నాకు అనిపించింది. సింపతి కూడా కాదు, 24/7 సింపతితో పాటుగా విత్ యాక్షన్ అనమాట. అది ఈ వీక్ మొత్తం కూడా మణికంఠ నాకు తెలిసి నేను ఈ వీక్ ఫుల్గా లైవ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. మణికంఠ సింపతి అండ్ 24/7 యాక్టింగ్లోనే ఉంటున్నాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఏదైతే చెప్తున్నారో అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అనమాట. ఒక కంటెస్టెంట్ లేదంటే ఒక 4 మెంబర్స్ అయితే అనుకోవచ్చు, కాదు హౌస్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా మణికంఠ మీద ఒకటి సింపతి. తనకు అన్నీ తెలుసు, కావాలనే ప్రతి ఒక్కరిని కార్నర్ చేస్తున్నాడు, అటెన్షన్ తీసుకుంటున్నాడు, కావాలనే రేస్ చేస్తున్నాడు అని చెప్పి అందరైతే అనుకుంటున్నారు. సీత ఆల్రెడీ అంటుంది, మేము ఎంత బాధలో ఉన్నప్పుడు వెళ్ళి ఓదార్చినా కానీ, ఎంత తను ఏదైనా బాధపడుతున్నా కానీ, లేదంటే ఏదైనా మాట్లాడుతున్నా కానీ మేము చాలా తగ్గి మాట్లాడుతున్నాము, కానీ అతనే అందరినీ కార్నర్ చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ మెంబర్స్ మొత్తం నన్ను కార్నర్ చేస్తున్నాడు అన్నాడు, కానీ కాదు, మణికంఠనే హౌస్ మెంబర్స్ మొత్తాన్ని కార్నర్ చేస్తున్నాడని చెప్పి సీత ఏదైతే చెప్పిందో అది అబ్సల్యూట్లీ కరెక్ట్. యష్మి కొన్ని విషయాల్లో మణికంఠ మీద ఎందుకు అంత కోపంగా బిహేవ్ చేస్తుంది అనేది మనం లైవ్ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది అది. సో అది మాత్రం కరెక్ట్ అనమాట. విష్ణు కూడా అంటుంది, మేము నామినేషన్స్లో ఉండి టెన్షన్ పడుతుంది మేమైతే, నీకేం అర్థం అవ్వడం లేదు, వాళ్ళు ఏదో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఓదార్చాలని చూస్తున్నారు, అక్కడ కూడా వాళ్ళంతా అట్లా తీసేసేసి నువ్వు వచ్చి అటెన్షన్ తీసుకుంటున్నావు, నాకు అర్థమై చావట్లేదు అసలు ఏం జరిగిందో, నేనేం ఆలోచించుకున్నాను, ఆదిత్య ఓం గారి విషయంలోకి వచ్చేసరికి అని నువ్వు బిహేవ్ చేస్తున్నావు కదా, అది నాకు అసలు అర్థం కావట్లేదురా అని చెప్పి అంటదనమాట. సో అక్కడ ప్రేరణ అనిద్ది, అసలు నువ్వే ఏం అర్థం కాకపోవడానికి ఏముంది, వాళ్ళ ముగ్గురు నామినేషన్స్లో ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడుతుందనమాట. లైవ్లో చాలా బాగా మాట్లాడింది ప్రేరణ ఏదైనా పాయింట్ రేస్ చేసిందంటే ఖచ్చితంగా అది కరెక్ట్ పాయింటే నాకైతే అనిపించింది. మణికంఠ మాత్రం ఓవరాల్గా ఒక్కొక్క పర్సన్ దగ్గరికి వెళ్ళి వీక్లో మొత్తం ఏం చేస్తాడంటే, ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ట్యూస్డే ఉంటుందో మనకు చూపించేది, కానీ వాళ్ళకి మండే అనమాట. ఆ మండే దగ్గర నుంచి థర్స్డే వరకు కూడా ప్రతి ఒక్క కంటెస్టెంట్ మీద పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాడు. అవన్నీ కూడా నామినేషన్స్కి ముందు ఒక 2 రోజుల ముందు నుంచి పలానా పర్సన్ మీద పలానా పాయింట్ రేస్ చేయాలి నామినేషన్స్లో అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. అదే తన స్పేస్ కోరుకునేది. వీళ్ళు ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయిన తర్వాత పృథ్వీ యష్మి ఇద్దరు మీటింగ్ పెడతారనమాట. పృథ్వీ అంటాడు, ఈ హౌస్లో మంచిగా ఉంటే పనికి రాదు, ఏదోటి చేయాలి అన్నట్టు మాట్లాడతారు. అందరికీ ఆదిత్య ఓం మీద మంచి పాజిటివ్ కార్నర్ అయితే ఉంది. సో ఈ పృథ్వీ ఇలా మాట్లాడుతున్నప్పుడు యష్మి అంటుందన్నమాట ఆదిత్య ఓంని, సచ్ ఏ స్వీట్ పర్సన్, ఒక్కరిని కూడా ఒక్క మాట అనరు, చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు, నాకేదో రిగ్రెట్ వచ్చేటట్టు ఉంది, ఎందుకంటే నేను ప్రేరణని నామినేట్ చేసింది ఏదో ఒక రకమైన బాధగా అనిపిస్తుంది అని చెప్పి, అంటే రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని బాధపడుతుంది అనమాట యష్మి. అప్పుడు ఆ సందర్భంలో యష్మి అంటుంది, నాకు అస్సలు అర్థం కావటం లేదు, మణికంఠ టాప్ 3లో ఏంటి, అది కూడా నామినేషన్స్లో ఉన్నది టాప్లో ఉన్న అంటే టాప్ కంటెస్టెంట్స్, అందులో టాప్ 3లో ఉండడం ఏంటి మణికంఠ, ఇన్ని నామినేషన్స్లో ఉన్నాడు, ఎలా సేవ్ అయ్యి వస్తున్నాడు అనేది వీళ్ళకి ఒక పాయింట్ అనమాట. వీళ్ళందరికైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. వీళ్ళు ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో అది ఇంకా తగ్గించాలి అని చెప్పి ఆల్రెడీ పృథ్వీ, నిఖిల్, యష్మి వీళ్ళందరూ ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట. అంటే ఏంటంటే మంచిగా మాట్లాడుతాం మణికంఠతో. నిఖిల్ కూడా అదే అంటాడు, ఇంకా కొంచెం అలాంటివి తగ్గించండి అన్నట్టుగా ఇండైరెక్ట్గా హింట్ ఇస్తారనమాట అందరితో. సో అందరికీ ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది. అందరూ ఒకటే మాట మీద, అందరూ ఎవరికి తెలియకుండా వాళ్ళే ఒక క్లారిటీకి అయితే వచ్చేసారు మణికంఠ విషయంలో. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అటెన్షన్ తీసుకుంటున్నాడు, తర్వాత మనం వెళ్ళి ఏదైనా సారీ చెప్పే టయానికి అరిచేస్తున్నాడు, స్పేస్ కావాలంటున్నాడు, అవంటున్నాడు ఇవంటున్నాడు. యష్మి అదే అంటది, అసలు వాడు స్పేస్ కావాలి అన్నాడు, అసలు నాకు ఒక్కసారి చూడాలంది, ఆ స్పేస్కి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడు ఏంటి, ఆడియన్స్ని ఎలా మెప్పిస్తున్నాడు అనేది నాకు ఒక్కసారి తెలుసుకోవాలిందిరా అని చెప్పి యష్మి పృథ్వీతో అయితే అంటుందన్నమాట. నేను చెప్తున్నాను, అక్కడ ఏం చేస్తాడంటే తను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో అవన్నీ ఆడియన్స్తో చెప్తూ
మాట్లాడతాడనమాట. మైక్ దగ్గరగా పెట్టుకొని అది అక్కడ అతను మణికంఠ చేస్తున్నది. అక్కడ ప్రతి దాంట్లో ప్రతి గ్రూప్లో కూడా అందరికీ ఇప్పుడు టాస్క్లు వచ్చినప్పుడు ఆడాలి అని చెప్పి ఉంటుంది కదా, నేను వెళ్తాను అంటాడు. తనలాగే అందరికీ పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది, తనలాగే అందరికీ చీఫ్ అవ్వాలనే ఉంటుంది. అది వాళ్ళు పాయింట్ రేస్ చేస్తారనమాట. ఆ పాయింట్ రేస్ చేసే క్రమంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు కొన్ని మాటలు వాళ్ళకి వస్తాయి, మణికంఠకి కూడా వస్తాయి. కానీ బిగ్ బాస్ ఏం చేస్తున్నాడంటే మణికంఠవి కట్ చేసి వీళ్ళు హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి, అది కూడా యష్మివి బాగా మనకి ఫోకస్ అయ్యేలాగా మనకి ప్రోమోల్లో కానీ లేదంటే ఎపిసోడ్లో కానీ కార్నర్ చేసి చూపిస్తున్నారు అంతే. కానీ ఓవరాల్గా మణికంఠ చాలా సింపతి పర్సన్. వాళ్ళ వైఫ్ ఎందుకు తిన్ని అలా పక్కన అవాయిడ్ చేసి పెట్టింది అనేది అయితే మనకి లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఖచ్చితంగా. హౌస్ మేట్స్ మొత్తం కూడా ఒకటే మాట మీద ఉన్నారు. వాళ్ళందరికీ తెలియకుండానే పాయింట్స్ కలెక్ట్ చేసుకున్నారన్నమాట మణికంఠ మీదకి. ఈ వీక్ మణికంఠకైతే నాగార్జున చేతిలో ఖచ్చితంగా క్లాస్ ఉంటుంది. మరిన్ని మోర్ ఎర్లీ అప్డేట్స్తో నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ. నా ఛానల్ని అయితే మిస్ చేయకుండా వాచ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మరిన్ని ఎర్లీ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి, నోటిఫికేషన్. Thank you.